కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచార ఘటన కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన కోవూరు మండల పాత్రికేయులు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జర్నలిస్టు మిత్రులందరూ ఐక్యతగా కోల్కతా మహిళా డాక్టర్పై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కోవూరు గాంధీ బొమ్మ సెంటర్ నుండి బజార్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీతో ట్రైనీ డాక్టర్కు జరిగిన అన్యాయంపై జర్నలిస్టు మిత్రులందరూ ఐక్యతగా ర్యాలీలో పాల్గొని మానవహారం నిర్వహించి బాధితురాలికి అశ్రు నివాళులు అర్పించారు. ఈ హత్యాచార ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేయకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ సంఘటన వెనుక ఉన్న దోషులను వెలికి తీయాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకుండా వారికి కఠిన శిక్ష అమలు చేయాలని జర్నలిస్టు మిత్ర బృందం డిమాండ్ చేసింది. ఇంత పెద్ద హత్యాచార ఘటన జరిగి రోజులు గడుస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరించడం సిగ్గుచేటని, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను ఉరితీయాలని కోరారు. దేవుడి తర్వాత దేవుళ్ళు అని చెప్పుకునేది ఒక డాక్టర్లనే అని, అలాంటిది డాక్టర్ల ప్రాణాలతో పొలిటికల్ గేమ్స్ ఆడి ఈ విధంగా అత్యాచార ఘటనలు చేస్తుంటే ఈ వైద్య వృత్తికి ఎవరు ముందుకు వస్తారు అని వాపోయారు. అసలు ఈ అత్యాచార ఘటనలో ఆధారాలను నిర్వీర్యం చేస్తుంటే ప్రభుత్వాలు చేతకానితనంగా వ్యవహరించడం అసలు ఎందుకు అలసత్వం వహిస్తున్నాయో తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పత్రికలు మరియు సోషల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. కోల్కతా ఘటన నిందితుల్ని వెంటనే సిక్కో నిందితుల్ని తప్పించుకోవడం నిందితులు సిక్కో కోల్కతా ఘటన నిందితుల్ని రక్షించడానికి శిక్షించాలి. అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం అరెస్ట్ చేయలేదంటే ఇంత దారుణ విషయం ఇది. ఈ దేశంలో మహిళలకు కనీస రక్షణ కొరవైందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని కోవూరు జర్నలిస్ట్ మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అటు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులను పట్టుకోవడంలో విఫలమైంది. మరోవైపు కేంద్రంలో మోడీ సర్కార్ కూడా విఫలమైంది. దీంతో విధి లేక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్ని సుమోటోగా కేసులు స్వీకరించడం, ఈ దేశంలో వ్యవస్థలు ఎంత దెబ్బతిన్నాయో, ఎంత పూర్తిగా వైఫల్యం చెందాయో ఈ తార్కాణంగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయము. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ప్రాణాలను కాపాడే డాక్టర్లని ప్రాణాలను తీయడం అత్యంత దారుణము. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని కోవూరు మండల జర్నలిస్ట్ తరఫున మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. ఆ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము.